అందరికీ నమస్కారం. ఒక విద్యుత్ అధికారి ఒక లైన్ మ్యాన్ పై దురుసు ప్రవర్తన చేయటం ఒంగోలులోని విద్యుత్ కార్యాలయంలో సంచలనం సృష్టించింది. సస్పెండ్ చేయరా? వీడియో తీస్తే భయపడతారు అనుకుంటా. వీడియో తీసుకోపోయి బయటికి రేపండి. ఇక్కడ బయటికి బా, బయటికి బా, బయటికి బా, నువ్వు బయటికి బా. సస్పెండ్ చేయరా? వీడియో తీస్తే భయపడతారు అనుకుంటా. వీడియో తీసుకోపోయి బయటికి రేపండి. ఇక్కడ ఈగా పనిచేస్తున్నటువంటి మాకినేని హరిబాబు, లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్ల రెడ్డి, ఇక్కడ వారిరువురు మధ్య కూడా జరిగినటువంటి సంభాషణలు, అక్కడికి వెళ్ళినటువంటి మీడియా మిత్రులు చిత్రీకరించే క్రమంలో మరి మీడియాపై కూడా మాకినేని హరిబాబు దురుసు ప్రవర్తన అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా కూడా మీరు చూడొచ్చు. అయితే ఆ రోజు మీడియాని లెక్క చేయనటువంటి హరిబాబు, మరి హరిబాబుతో పాటు పనిచేసేటువంటి కొంతమంది మరి నిన్న మీడియా సమావేశం పెట్టి హడావిడిగా ఒక 4 ఛానళ్లను మెలిపించి విద్యుత్ శాఖలో మరి ఎక్కడా కూడా కుల రాజకీయాలు లేవు, విద్యుత్ శాఖ అంతా కూడా మరి పనిచేస్తా ఉన్నాం, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పడం కూడా ఒక ఉద్యోగిని పురుష పదజాలంతో దూషించి మీడియాపై దురుసుగా ప్రవర్తించినటువంటి మాకినేని హరిబాబుని కాపాడేందుకు కూడా విద్యుత్ శాఖ ఉద్యోగులు పడుతున్నటువంటి పాటలు వర్ణనాతీతమని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా మీడియాలో వక్రీకరిస్తూ వార్తలు వేశారు అనేది వారు చెప్తున్నటువంటి అంశం. ఈ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తనకి ఆర్డర్ కాపీ ఇవ్వాలని చెప్పి మంత్రుల దగ్గరికి వెళ్ళి వారితోటి కూడా సిఫార్సు లెటర్స్ తీసుకొచ్చి పై స్థాయి నుంచి కూడా సిఎండి అధికారులకు ఆయన తన విన్నపాన్ని కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు అద్దం పడతా ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని ఛానల్లో కూడా మరి సిఫార్సు లెటర్స్, అదేవిధంగా సిఎండి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీలు కూడా వాటన్నిటిని కూడా కొన్ని ఛానల్లో కూడా ప్రచారం చేయటం జరిగింది. ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇద్దరు గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఉన్నప్పుడు ఒక కూర్చొని పరిష్కరించుకోవాలి. లేదంటే లైన్ మ్యాన్ దురుసుగా కనుక ప్రవర్తిస్తే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. లేదంటే మరి ఈఏ కాదు కదా ప్రామాణికం, విద్యుత్ శాఖలో ఆయన పైన ఎస్సీ ఉంటారు, ఇంకా పైన సీఎంఓ ఉంటారు, ఇంకా పైన సిఎండి ఉంటారు, వారి దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఆ ఉద్యోగిపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. లేదంటే ఆ ఉద్యోగి కనుక కార్యాలయంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి ఆ ఈ మాకినేని హరిబాబు విధులకు గనక ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి మీడియా కానీ అక్కడ కొన్ని ప్రదేశాల్లో వీడియో చిత్రీకరించే క్రమంలో కూడా అక్కడ మరి ఆ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి వారి విధులను అడ్డుకున్నా కూడా మీడియా వాళ్ళ మీద కూడా హ్యాపీగా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇవేమి జరగకపోగా మీడియాలో వచ్చినటువంటి కథనాలను కూడా వారు వక్రీకరిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా వారు ప్రధానంగా లైన్ మ్యాన్ ఆరోపించేటువంటి అంశం ఏంటంటే ఆర్డర్ కాపీ ఇవ్వాలంటే కొంత అమౌంట్ చెల్లించాలని బెదిరిస్తున్నారని, కొంతమంది దళారుల చేత కూడా ఇబ్బందికరంగా కూడా మాట్లాడిస్తున్నారని ఆయన చెప్పేటువంటి అంశం. వాస్తవంగా ఒక ఈ స్థాయి అధికారి మరి ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడానికి అంత అమౌంట్ డిమాండ్ చేస్తారా అనేది కూడా చర్చకు వస్తున్నటువంటి అంశం. దాంట్లో వాస్తవం కనుక ఉందా లేదా అనేది కూడా మరి అధికారులకు జోక్యం చేసుకొని దాన్ని ఒక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పరుగుపోయే అంశం. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగులు క్రింది స్థాయి ఉద్యోగి మీద మరి ఒక ప్రభుత్వ పెద్ద స్థాయి ఉద్యోగి ఆ విధంగా మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదని తెలియజేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది దీన్ని కులాల కంటగట్టడం జరిగింది. కులాల కంటగట్టే సంస్కృతి కొత్తగా కూడా వచ్చింది. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అని చెప్పి కొంతమంది కులాల ప్రాతిపదికన కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం జరిగింది. ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, విధులను
మరి అక్కడ ఉన్నటువంటి మీడియా అడ్డుకున్నా, లేదంటే ఎవరైతే ఆర్డర్ కాఫీ కోసం వచ్చాడో లైన్ మ్యాన్ ఆయన గనక పై స్థాయి అధికారి విధులను అడ్డుకున్న, వారికి ఏదైనా ఆటంకం కలిగించినా కూడా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవచ్చు. లేదంటే ప్రభుత్వ పై స్థాయి అధికారి అయినటువంటి మాకినేని హరిబాబు అంత దురుసుగా ప్రవర్తించినట్టు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా ట్రోల్ అవటం మరి కొసమెరు పని తెలియజేసుకోవచ్చు. ఆయన్ను కాపాడేందుకు మరి ఆయనతో పాటు పనిచేసేటువంటి ఉద్యోగులు హడావిడిగా ప్రెస్ మీట్ లో మరి మాట్లాడటం కూడా కొంత టాక్ అయితే కొంత పక్కదారి పడుతుందా అనే కోణంలో కూడా చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు.